నా భార్య తనకి ఎట్లయితే ఎప్పటికప్పుడు అన్ని సమకూర్చిందో అట్లా చూడాలని కోరుకుంటారు కోడల దగ్గరని. వీళ్ళకి అట్లా ఉండదు కదా, వీళ్ళ పుట్టింట్లో వీళ్ళు ఓ రకంగా మహారాణులు ఆడపిల్లలు అట్లాగా చూడబడి వచ్చి ఇక్కడ సేవా దృక్పథంతో పనిచేయాలంటే వీళ్ళ వల్ల కాదు. అది ఈ డబ్బు ఉన్నట్టు అంటే మామూలు దాంట్లో సర్దుకుంటారు మధ్యతరగతులు. ధనవంతులకి ఏమనిపిస్తుంది, నేను ఎంత సంపాదించుకుని ఏం కర్మ ఇదే అనిపిస్తుంది సహజంగా. దానికి పని మనుషులను ఇట్లా పెట్టుకుని చేసుకునేవాళ్ళు అట్లాంటి వాళ్ళు దొరికితే ఓకే, లేదు అంటే కనుక ఇట్లా రెండో పెళ్లి కాన్సెప్ట్ వస్తుంది. వీళ్ళు కూడా అక్కడ ఆస్తుందనినే చేసుకుంటారు కానీ లేకపోతే సేవాభావంతో చేసుకోరు కదా సహజంగా. ఈ కాన్సెప్ట్ని ఇక్కడ పల్లెల్లో ఫీల్ అవుతారు. మామూలుగా వాళ్ళు ప్రేమతోనే చేసుకుండొచ్చేమో మనకి తెలియదు. అది పెళ్లికి ముందు ప్రేమించవచ్చు. నేను చెప్పినటువంటి కుటుంబం అయితే ఆమె పిహెచ్డి చేసిన ఆవిడ, డాక్టరేట్ చేసిన ఆవిడ ఒక మామూలు వ్యాపారస్తుని పెళ్లి చేసుకుంది. ఏంటంటే ఆవిడ అదేమంటారు ఏజ్డ్, మ్యారేజ్ చేసుకోకుండానే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చేస్తే 40 ఏళ్ళు వచ్చేసింది. ఇంకా ఆ టైంలో ఏం దొరుకుతుంది, ప్లస్ ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉంటే ఆవిడ చాలా సర్వీస్ చేసేది నిజంగా. ఆయనకి మొదటి భార్య కంటే కూడా బాగా సేవ చేసేది. అట్లాంటిది కోరుకుంటారు. ఈయన కూడా అట్లా కోరుకుంటుండొచ్చునేమో ఈ వయసులో. ఆయన నడకది చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా, చాలా అనారోగ్యంగా ఇదిగా ఉన్నట్టున్నారు ఆయన. ఆమె చాలా జాగ్రత్త